అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ కాటేసిన ఆశలు. రచన అంగులూరి అంజనీదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? జమీందారు పంకజరావు భార్య పేరు కాంతమ్మ. వీరికి 3 పిల్లలు: రఘునాథ్, సుశీల, పద్మ. పంకజరావు మరణానంతరం ఆస్తి పోయి పేరు మిగిలింది. రఘు ఎంఏ పూర్తి కాగానే పరిస్థితులు అనుకూలించక ప్రస్తుతానికి నిరుద్యోగిగా ఉన్నాడు. రఘు మీద ఎన్నో ఆశలు పెంచుకొని ఉంది కాంతమ్మ. కానీ ఆశలు నిరాశలై నిస్పృహలుగా మిగిలాయి. ఇన్ని రోజులు పెంచి పెద్దవాడిని చేసి కష్టపడి చదివించినందుకు కొడుకు నుంచి ఎటువంటి ఫలితము లేకపోవడంతో కాంతమ్మ నానా మాటలు పడి, ఆమె పడటమే కాకుండా అతన్ని నానా మాటలు అని అతని మనస్సు బాధ పెడుతోంది. రఘుకి పెళ్లి చేస్తే కట్నం డబ్బొస్తుందని, దాంతో తన మిగిలిన పిల్లల భవిష్యత్తు బాగుండగలదని ఊబిళ్ళూరుతోంది. రఘుకి పెళ్లి చేయాలనే కుతూహలంతో సంబంధాలు చూడసాగింది. అదృష్టవశాత్తు త్వరగానే కోడూరు సంబంధం కుదిరింది. ఈ సంబంధం అన్ని విధాలా కాంతమ్మకు నచ్చింది. అదీ కాక వాళ్ళు మంచి ఆస్తిపరులు కనుక చాలా సంతోషపడింది. వారు కూడా పంకజరావు గారి పూర్వ స్థితిగతులకు ముగ్ధులై తమ లలిత అంత అదృష్టవంతురాలు ఇంకొకరు లేరు అన్నంతగా ఆనందించారు. పెళ్లి నిశ్చయమైపోయింది. లలిత BA చదువుతోంది. ఈమె చాలా సరళ స్వభావం కల యువతి. తొందరపాటు లేనందున దీర్ఘంగా ఆలోచించే శక్తి ఎక్కువ. లలితకిప్పుడే సంసార బాధ్యతలు నెత్తిన వేసుకోవటం ఇష్టం లేదు. కనీసం డిగ్రీ పూర్తి చేసుకుని పెళ్లి చేసుకోవాలన్నది అనుకుంది. కానీ లలిత పెళ్లి కూతురు కాక తప్పలేదు. లలిత అందంగా ఉంటుంది. రూపంలో ఆమె సాటి. పెద్దల నిర్ణయంతో ఒక శుభముహూర్తాన రఘు లలితల వివాహం అతి వైభవంగా జరిగింది. పెళ్లి పూర్తి కాగానే రఘు లలిత హైదరాబాద్ చేరుకున్నారు. కాంతమ్మ కోడల్ని చూసుకుని ఎంతో మురిసిపోయింది. ఒకవైపు తన సుశీల పద్మల కంటే అందంగా ఉందని కొంత ఈర్షపడింది. అయినా లలిత గొప్పింటి పిల్ల. సుశీల పద్మలకు ఇక కొదవలేదని లోలోన ఎంతో ఆశపడింది. పైపెచ్చు కొడుక్కి ఉద్యోగం వస్తే ఇంకా తనంత సంపన్నురాలు లేదని ఎంతో గర్వపడింది. మనసులో మమత లేకపోయినా కోడలపై ఎంతో అభిమానం చూపుతోంది. రఘు లలితల దాంపత్య జీవితం సుఖంగా సాగిపోతోంది. సంక్రాంతి రోజులు దగ్గరకొచ్చాయి. రఘుని లలితని వారం రోజులు ముందుగానే పుట్టింటి వారు ఆహ్వానించారు. ఇరువురు కలిసి సంతోషంగా కోడూరు చేరుకున్నారు. లలితకి 3 అక్కలున్నారు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. అందుచేతనే అందరూ పండగ నెపంతో ఇంటికొచ్చారు. 4 అన్నయ్యలు, 1 తమ్ముడు ఉన్నారు. తమ్ముడు BCom చదువుతున్నాడు. చిన్నన్నయ్య భార్యతో సహా సంక్రాంతికైనా అత్తవారింటికి వెళ్ళిపోయాడు. మిగిలిన 3 అన్నయ్యల భార్యలు గర్భవతులు. అందుచేతనే తిథులు నక్షత్రాలు సరిగా లేవని పురోహితుని ద్వారా తెలుసుకోవటం వలన వారందరూ లలిత అమ్మగారింట్లోనే ఉండిపోయారు. ఇల్లంతా చిన్న పెద్ద పిల్ల పాపలతో కళకళలాడుతోంది. సంక్రాంతి రాగానే ఆ ఇల్లు రంగులతో, పూలమాలలతో, మామిడి తోరణాలతో తీర్చిదిద్దబడింది. ఆ ఊరిలోని వారంతా సంక్రాంతి అంతా ఆ ఇంట్లోనే ఉంది అనుకున్నారు. పండగ పూర్తి కాగానే బట్టలన్నీ సర్దుకుని లలిత హైదరాబాద్కు ప్రయాణమైంది. ఇంకా 2 రోజులు ఉండమని బ్రతిమాలారు కూతుర్ని. ససేమిరా ఉండనని బయలుదేరింది. రఘుని మామగారు ఉండమని బలవంతం చేశారు. కానీ భార్య హడావిడి చూసి వ్యవహారం మారిందని లలితను అనుసరించాడు రఘు. కాంతమ్మ కొడుకు కోడలు వెళ్ళింది మొదలు వారి కోసం ఎదురు చూస్తోంది. తొలి పండగ అదే గనక ఆమె తెచ్చేవన్నీ చూసి ఆనందించి అవన్నీ తన కూతుళ్ళకు కట్టబెట్టాలనే ఉద్దేశంలో ఆతృత చూపుతోంది. అదీ కాక వారు పెట్టేది ఘనంగా పెడతారని ఆమెకు పెళ్లినాడు అనుభవం. అందుకనే ఆశ ఎక్కువై లలిత రాగానే ఆమెను సమీపించి పుట్టింటి వారి వైపు కుశల ప్రశ్నలు వేసింది. మాటామంతి అయిన తర్వాత కాంతమ్మ లలిత సూట్ కేసు తెరిచి చూసింది. ఇంటి నుంచి తీసుకెళ్ళినవే తీసుకొచ్చారు. ఏమీ అదనంగా తేలేదు. నిరాశ చెందిన కాంతమ్మ లలితపై మండిపడింది. సుశీల పద్మ కట్టుకోవటం సహించలేక ఏమీ వెంట తెచ్చుకోలేదని ఆమెపై కక్ష పెట్టుకుంది. కోపంతో కోడలిపై రుసరుసలాడింది. కనీసం కొడుక్కైనా ఏమీ పెట్టలేదని ఎగిరిపడింది. కానీ వారిదేమీ పొరపాటు కాదని, వాళ్ళ మామ స్వయంగా బజార్కెళ్ళి బట్టలు తెచ్చి ఇరువురికి పెట్టే సమయంలో లలిత కనుసైగతో తాను కూడా తీసుకోలేదని రఘు ద్వారా తెలుసుకున్న కాంతమ్మ ఆడదాని కంటి సైగలను అనుసరించే అసమర్థుడని
తన కడుపున చెడపుట్టాడని, కాబట్టి నిరుద్యోగిగా మిగిలిపోయాడని పలు రకాల తిట్లను మొదలుపెట్టింది. ఆ మాటలు సహించలేని రఘు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లలితపై ఇంతకుముందున్న గౌరవం సన్నగిల్లిన కాంతమ్మ కళ్ళకి లలిత ఎంతో చులకనగా కనపడుతోంది. కొడుకుని తన ఆధీనంలో లేకుండా ఆమె స్వాధీనం చేసుకుని ఎంచక్క పుట్టింటికి తీసుకుపోయి వాళ్లను దిక్కులేని వాళ్ళని చేయాలని లలిత ఆలోచిస్తోంది అని శంకించి సూటిపోటీ మాటలతో ఆమెను చిన్నబుచ్చుతోంది. తగవ పెట్టుకుంది. అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన సుశీల పద్మజ తల్లినే మందలించారు ఇద్దరు. ముద్దుల వదినను వెనకేసుకొచ్చారా అని వాళ్లను 4 వడ్డించింది. వాన కురిసి వెలిసినట్టయింది. లలితకు ఆ సమయంలో ఎంతో మనశ్శాంతి కలిగింది. అయినా ఎప్పుడూ అనుభవం లేని అత్తయ్య ఆవేశానికి హడలిపోయింది. అసలు అత్తయ్యకు గౌరవం అనేది తెలియదని, పరువు డబ్బుతో కొలుస్తుందని తెలుసుకుంది. తన పరిస్థితి ఇలా అయినందుకు విలపించింది. కానీ ఇవి ప్రతి అత్తచాటు కోడళ్ళకి ఉంటాయని అనుకుని తన ఆవేదన తొలగించుకుంది. కొన్ని రోజుల తర్వాత కాంతమ్మ ఇంట్లో పని మనిషికి జీతం ఇవ్వకుండా వెళ్ళగొట్టింది. ఇప్పుడు ప్రతి పని లలితకే చుట్టుకుంది. అలవాటు లేకపోయినా ఓపికతో చేస్తూనే ఉంది. కేవలం ఎవరి పనులు వారు కూడా చేసుకోరు. అత్తయ్య స్నానం మొదలుకొని ఆడపడుచుల బుక్స్ సర్దే పని వరకు లలితే చేయాలి. ఈమె ఎంత పని చేసినా లెక్కలేనట్టుగా కాంతమ్మ ప్రవర్తిస్తోంది. లలిత అమ్మగారు తరచూ రావటం మానేశారు. అది ఆసరాగా తీసుకుని కాంతమ్మ దండింపులు ఏసడింపులు ఎక్కువైపోయాయి. సుశీల చదివే కాలేజీలోనే రాము అనే అబ్బాయి BA చదువుతున్నాడు. అతనికి సుశీల తన మనసు అర్పించింది. ఆ విషయం ఆ నోట ఈ నోట పడి పెద్ద రాద్ధాంతమైంది. లోకులు తన అక్కయ్యను గురించి అనుకునే మాటలు పద్మ చెవుల్లో దూరి గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నాయి. పద్మ తట్టుకోలేక టూకీగా తల్లితో చెప్పింది. తల్లి స్థానంలో ఉన్న కాంతమ్మ అందరిలాగా దండించలేదు. ఎవరినో పెట్టుకునుందనే మొరట పదం కంటే ప్రేమించింది అనేసరికి ఆమె దృష్టికి ఎంతో హోదాగా అనిపించింది. తన కూతురు పెద్ద ఘనకార్యాన్ని చేసిందని భ్రమపడి అతన్ని పెళ్ళాడితే చిన్న కూతురు పద్మకు కూడా బాగా జరుగుతుంది అనుకుంది. సుశీలన్నా కాస్త సుఖంగా బతుకుతుందనే భ్రాంతితో ఆమెకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చింది. ఏ ఆడదానికి లేని స్వేచ్ఛను సుశీల చవి చూస్తోంది. ప్రతి విషయంలో రాము చెప్పినట్టు చేస్తుంది సుశీల. కాంతమ్మ ఏసడింపులు కఠోరమైన మాటలు ఎక్కువైపోయాయి. లలిత ఇవన్నీ సహించలేక రఘుకి చెప్పలేక తనలో తనే మదనపడసాగింది. ఆమెకెంతో కష్టంగా సాగుతోంది కాలం. అయినను పట్టుదలతో తల్లిగారి గడప తొక్కకుండా పౌరుషంతో ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని అత్తవారింట్లో కాపురం చేసిన ఆడదే ఉత్తమ ఇల్లాలు అనుకుని అలాగే సాగనవలాంటి సంసారాన్ని ఇస్తోంది. ఆ సంసారంలో లలిత ఎదుర్కొనే సమస్యలను, ఆమె సహనాన్ని, ధైర్యాన్ని మెచ్చుకుని తన తల్లి చేయించే కఠిన కోడరికానికి బాధపడుతూ తన నిరుద్యోగాన్ని నిందించుకుంటూ ఆవేదనతో ఉండిపోయాడు రఘు. రాము ఈ మధ్య ఎక్కువగా సుశీలతో తిరగటం లేదు. కలవరపాటుతో ఆమె పార్కులో రామును నిలయేసింది. ఉత్సాహం నశించిన రాము రోజూ కలుసుకునేదేగా అన్నాడు నిర్లక్ష్యంగా. తనలో రోజు రోజుకి విచిత్రమైన మార్పు వస్తుంది అని వెంటనే వివాహం ఆడమని కోరింది సుశీల. కానీ రాము తన తండ్రి ఒప్పుకోడని ఖచ్చితంగా చెప్పాడు. మరి తన కడుపులో పాపాన్ని దాచి తాను ఎలా సంఘంలో తిరగాలని అడిగింది. ఆ పాపమేదో తనకు సగం పంచితే మోయగలిగితే మోస్తానని జోక్ చేశాడు. తనను మోసం చేసిందేగాక హాస్యం ఆడుతున్నాడని మండిపడింది. ఇన్ని రోజులు ఆమెతో తిరిగి ఎన్నో చిలిపి మాటలు చెప్పి కట్టుకథలను అల్లి మెప్పించిన రాము ఈరోజు బాధ్యత మీద పడేసరికి మౌనాన్ని పాటించాడు. సుశీల ఎంతో వ్యధతో తన జీవితాన్ని గురించి వాపోయింది. ఎప్పుడూ ఉన్నదేగా అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాము. ఆమె తనకు జరిగిన అన్యాయానికి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. చేసేది లేక ఇంటికెళ్ళింది. ఆనాడు రాముతో విచ్చలవిడిగా తిరిగినప్పుడు తల్లి నుంచి ఎటువంటి కట్టుదిట్టాలు, మంచిగా ప్రవర్తించమనే మాటలు రాకపోవడంతో ఈనాటి ఈ పరిస్థితి కూడా సుశీలకు పెద్ద విచారం అనిపించలేదు. రఘు చెప్పేది తీయటి కబుర్లకు ఆశపడి మోసపోయిందే కానీ ముందు గతి ఆలోచించలేదు. రఘుకి పోస్ట్ ద్వారా లెటర్ అందింది. ప్రియమైన అక్కయ్య, కుశల ప్రశ్నలతో తమ్ముడు వ్రాయుట. నీ పట్టుదల, పౌరుషం, సమర్థత మన కుటుంబానికే వన్నె తెచ్చాయి. నువ్వు సంక్రాంతి రోజు అమ్మతో అక్కయ్యలతో తగువులాడి శపథం చేసి వెళ్ళావని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పుట్టిల్లు త్రొక్కలేదని అమ్మా నాన్న ఒకవైపు బాధతో మరోవైపు గర్వంతో ఉన్నారు. ముఖ్యంగా మీ అత్తయ్య నిన్ను ఘోరంగా చూస్తుందని తెలిసింది.
అత్తయ్య కష్టపెడుతోందని పచ్చని సంసారాన్ని పాడు చేసుకోవటం మంచిది కాదు. అవన్నీ సహించడంలోనే ఉంది పడతుల గొప్పతనం. ఇటువంటి విషయాలు నీకు చెప్పేంత వాడిని కాను. అది సరే, నువ్వు రాకపోయినా కనీసం భావనైనా పంపు, నాకు చూడాలనుంది. అదీగాక మా ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగాల ఖాళీలున్నాయి. ఎంఏ పుచ్చుకున్నవారు అర్హులు కావున ఇప్పుడే మంచి ఛాన్స్. తప్పకుండా భావన పంపటానికి ప్రయత్నించు, మర్చిపోకు. ఇక ఉంటాను. ఇట్లు నీ తమ్ముడు. ఉత్తరం చదవగానే రఘుకి పరమానందం కలిగింది. తన కష్టాలు గట్టెక్కే అనుకుని లలితకు తెలియకుండగానే రూర్కేలా బయలుదేరాడు. అక్కడ బావమరిది రికమెండేషన్తో రఘుకి ఉద్యోగం వచ్చింది. చీకటిని వదిలి వెలుగులోకి వచ్చిన రఘు నిరుద్యోగానికి వీడ్కోలు చెప్పి ఆనందంతో ఇంటికి లెటర్ రాశాడు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారో అని విచారిస్తున్న లలితకు అందిన చక్కని వార్త అన్ని బాధలను మరిపించింది. సుశీలకు జరిగిన అన్యాయానికి కాంతమ్మ తల బాదుకుంది. పిడుగులాంటి ఈ వార్త వినగానే కుప్పకూలిపోయింది. తన ఆశలన్నీ అడియాసలయ్యాయని వాపోయింది. దేవుడు తనలో పరీక్షిస్తున్నాడని దైవాన్ని కొంతసేపు నిందించింది. అట్టి తరుణంలో తన రఘుకి ఉద్యోగం వచ్చిందని చల్లగాలి లాంటి ఊసు చెవికి సోకగానే ఆశలు చిగిర్చాయి. ఎలాగైనా సుశీల చేసిన అపచారం కొడుకు దాకా రానివ్వకుండా ఉంటే ఎంత కట్నమైనా ఇచ్చి పెళ్లి చేస్తాడని అనుకుంది. ఎప్పుడెప్పుడు రఘు వస్తాడా అని ఎదురు చూడసాగింది. రఘు త్వరగా లలితని చేరుకోవాలని, తల్లికి చల్లని వార్త చెప్పి చక్కని దీవెనలు పొందాలని, చెల్లెండ్రకు కొత్త బట్టలు కొని మంచి అన్నయ్య అనిపించుకోవాలని తహతహలాడుతూ రైల్లో ఎక్కాడు. ఆ రైల్లో కిక్కిరిసినట్టున్నారు. సంతోషంతో నిండి ఉంటే రఘు ఇవన్నీ పట్టించుకోలేదు. పక్కనే చిన్ననాటి స్నేహితుడు కలిశాడు. తన ఉద్యోగాన్ని తెలిపి తన బాల్యాన్ని అతని ద్వారా నెమరేసుకుంటూ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు రఘు. ప్రక్క సీట్లో నలుగురు స్టూడెంట్స్ సుశీలను గురించి అసభ్యంగా చర్చించుకుంటున్నారు. రఘు ఎవరో అనుకుని అంతగా చెవి పెట్టలేదు. ఆ తర్వాత రాను రాను తన చెల్లెలి అని తెలిసిపోయింది. నిప్పులు క్రక్కుతూ ఇల్లు చేరుకున్నాడు. భర్త కోపాగ్నికి తట్టుకోలేకపోయింది. లలిత తన శక్తి సామర్థ్యాలను వినియోగించి భర్త ఆవేశాన్ని కొంత ఆపగలిగింది. తెల్లవారగానే కోడలికి పనిలో సహాయం చేయాలనుకుంది కాంతమ్మ. లలితనికపై బిడ్డలా చూసుకోవాలనుకుంది. తెల్లవారగానే కోడల దగ్గరికి గదికి వెళ్ళింది. ఆశ్చర్యం, ఇరువురూ లేరు. కొన్ని సామాన్లు కూడా లేవు. ఆమె నిరాశకు ఫలితంగా ఒక చీటీ తన కొరకే అన్నట్టుగా పడుంది. అమ్మా, నువ్వు ఇన్ని రోజులు నేను నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఎంతో హీనంగా చూశావు. లలితను ఎంతో కష్టపెట్టావు. ఎందుకో తెలుసా? లలిత తెచ్చే డబ్బు చూసి ఆనాడు అల్లారు ముద్దుగా చూసుకున్నావు. నీ ఆశలు పండకపోయేసరికి రాక్షసిలా ప్రవర్తించావు. మమ్మల్ని ఎలా చూసినా పర్లేదు, కానీ లోకల్లో ఏ ఆడది చేయించలేని పని నువ్వు చేయించావు. పద్మ భవిష్యత్తు బాగుపడుతుందనే ఆశతో సుశీలను ముక్కు మొహం తెలియని ఒక మోసగాడికి అర్పించావు. ఆడదానికి అన్నిటికంటే ముఖ్యం శీలం. అది కోల్పోయిన సుశీల ఉన్నా లేకున్నా ఒకటే. నా పరువును బజారు పాలు చేసిన అది లేకుంటేనే మంచిది. నీ ఆశలు నా చెల్లెలు నిండు బ్రతుకును కాటు వేశాయి. ఇన్ని రోజులు మాకు మనశ్శాంతి లేకుండా చేశాయి. ఇకనైనా నీ ఆశలు చంపుకో. మిగిలిన పద్మను కూడా బలి తీసుకోకు. బ్రతుకుంటే మళ్ళీ కలుసుకుందాం. ఇట్లు రఘు. లెటర్ చదువుకుని అంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. అక్క చెల్లెళ్ళు ఒకరినొకరు పట్టుకుని దిగులుతో కుమిలిపోయారు. ఆశలు పెంచుకుని అలసిపోయి ఓడిపోయిన కాంతమ్మ కొడుకు ఉత్తరంతో కళ్ళు తెరుచుకుంది. కానీ కాలం మించిపోయింది. చూసారా, ఇంట్లో సరిగా అంటే తండ్రి లేకపోవటం వల్ల జరిగినటువంటి కొన్ని ఉపద్రవాలు ఇవన్నీ. తల్లికి నార్మల్గా ఏంటంటే ఇంట్లో ఉన్న విషయాలతోనే కానీ బయట ఏం జరుగుతుంది ఏమిటి అనేది కొంత తెలిసి ఉండకపోవచ్చు. అలాగే ఆ ఇంటిని ఆ మొక్కతే నడపడం వలన, ఆమె చేతుల్లోకి తీసుకోవటం వలన కనీసం పెద్ద కొడుకు కూడా ఇవ్వకుండా ఇలాంటి ఉపద్రవాలన్నీ సంభవించాయి. కోడళ్ళను ఒక విధంగా చూడటం, కూతుళ్ళను ఒక విధంగా చూడటం, ఇలాంటివన్నీ. దానివలన ఆ కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. చివరికి ఉద్యోగం సంపాదించుకున్న కొడుకు కూడా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా ఆమె చేతుల్లో పడింది మొత్తం జీవితం అంతా ఎలా నడపాలి ఏమిటి అనేది. మనం ఎప్పుడైనా ఒకటేనండి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అది అలాగే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.